తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ఇటీవల భీమవరం టూ టౌన్ లో జరిగిన సైబర్ క్రైమ్ కేసును ఛేదించి తక్కువ రోజుల్లోనే నేరస్తులను అరెస్ట్ చేసి నగదును రికవరీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నానయీ మస్మి నేతృత్వంలో కంబోడియా గ్యాంగ్ ను పట్టుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన టూ టౌన్ సీఐ కాళీచరణ్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చిన్నాపురంలో జరిగిన కార్యక్రమంలో అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సైబర్ నేరాల పేరిట అన్ని వర్గాల వారు నగదును పోగొట్టుకుంటున్నారని, ఇటువంటి నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ యంత్రాంగం ఈ కేసుల మీద ప్రత్యేక దృష్టి సారించిందని, ఆపరేషన్ లో పనిచేసిన ప్రతి పోలీస్ అధికారులకి, సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు, భూపతిరాజు సత్యనారాయణరాజు, గొట్టుముక్కల వెంకట భీమరాజుతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకివీడు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గా రామశాస్త్రితో పాటు ధర్మకర్తల మండలి సభ్యులుగా 8 మంది ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్, మాజీ సర్పంచ్ గొండ్ల గణపతులు మాట్లాడుతూ ఆలయాల అభివృద్దితోనే దేశ అభివృద్ది జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం రామశాస్త్రిని, ఇతర ధర్మకర్తల మండలి సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, ఖమ్మంపాటి త్రినాథకృష్ణమూర్తి, ముదునూరి నాగమణి, తోట వాసు, కౌన్సిలర్ కిమిడి నాగరాజు, అరుణకుమారి, మాజీ దేవస్థాన చైర్మన్ సన్నిధి వెంకన్నబాబు, దేవస్థానం ఈవో సత్యనారాయణరాజుతో పాటు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆకివీడు మండలం ఆకివీడు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన వేమూరి వెంకట సీతారామ శాస్త్రి అను నేను ఖచ్చితముగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము, ప్రీతి, ఆప్యాయత, ద్వేషములు లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు పని చేయగల వాడినని దేవుని మీద ప్రమాణము చేయుచున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 పొందుపరచిన సూత్రములను వాటి క్రింద చేయబడిన రూల్స్ ను అప్పచెప్పిన ఈ బాధ్యతని అందరి యొక్క సహాయ సహకారంతో, ప్రధానంగా ట్రస్టీ మెంబర్ల యొక్క సహాయ సహకారాలతో
శాస్త్రబద్ధంగా అంకిత భావంతో దేవాలయ అభివృద్ధికి సంపూర్ణంగా తోడ్పడుతూ అందరి సహకారాన్ని కోరుకుంటూ సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఏమి అభివృద్ధి చెందాలో అవన్నీ కూడా స్వామి వారి దయతో మేము చేస్తామని మా కూటమి నాయకులతో కూడా హామీ ఇస్తూ మనం ధన్యవాదాలు చెప్పవలసినటువంటి ఏకైక వ్యక్తి కనుమూరి రఘురామకృష్ణరాజు గారు. ఈ దేవస్థానాలు చైర్మన్లు వెయ్యాలి అనేటువంటి ఏదైతే ఒక జీవో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు గారిని, అలాగే మోటిపల్లి రామప్రసాద్ గారిని, గంధం ఉమా గారు, బొల్లా వెంకట్రావు గారు, ఇలాగా ఆకివీడులో ఉన్నటువంటి కార్యకర్తల్ని కూర్చోబెట్టి ఆయన ప్రతి దేవాలయం విషయంలో దాని యొక్క విశిష్టతను తెలుసుకుంటూ అన్ని వర్గాల వారిని అందరినీ కూడా కలుపుకుంటూ అభివృద్ధి దిశగా ఉండే విధంగా దేవాలయ కమిటీల నిర్మాణం జరగాలనేటువంటి సూచించి బ్రాహ్మణులకి ప్రత్యేకించి ఒక దేవాలయం కేటాయించవలసిన అవసరం ఉందని చెప్పి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానానికి చైర్మన్ గా మన రామశాస్త్రి గారిని నియమించమని ఆయన స్వయంగా చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ కూడా హర్షాతిరేకాలతో దానికి ఆమోదం తెలియజేయటం మరి చాలా శుభ పరిణామం. ఇటువంటి దేవాలయానికి ఒక ఆధ్యాత్మిక గురువుని నియమిస్తే ఎంత బాగుంటుందో అంత కళ కలిగింది ఈ రోజు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ రోజు పెద్దలందరూ నేను పాదాలకు నమస్కారాలు చేసి అడిగి కోరిక ఏంటంటే, ఈ దేవాలయాన్ని ఎప్పుడూ కూడా బ్రాహ్మణోత్తములకు ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థించున్నాను. ఇలాంటి అవకాశం నాకు లభించినందుకు నిజంగా రామశాస్త్రి గారికి అది వరించినందుకు ముఖ్యంగా మా స్వామీజీ వారికి నమస్కారాలు చేసుకుంటూ ఈ రోజు ఇంత వైభవంగా మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు మొత్తం అందరికీ కూడా చైర్మన్ దగ్గర నుంచి ట్రస్ట్ బోర్డు ధర్మకర్తలు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ స్వామి వారి దేవాలయం చైర్మన్ గా ఎక్కినప్పటి నుంచి మేము మా ఆనందానికి అయితే అవధులు లేవు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. కాబట్టి సరైన వ్యక్తికి సరైన బాధ్యత మన మోటిపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే మన రామకృష్ణరాజు గారు ఆయన యొక్క అధ్యక్షతన మోటిపల్లి రామారావు ప్రసాద్ గారి చేతుల మీదుగా మంచి వ్యక్తికి ఇవ్వడం ఈ దేవాలయం యొక్క అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పేసి సభలో భీమవరం రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో 41 రోజుల మండల దీక్ష అవలంబించిన భవానీ భక్తుల జ్యోతి ఊరేగింపు వైభవంగా జరిగింది. గ్రామంలోని భవానీ భక్తులు జ్యోతులను చేతపట్టుకుని జై జై దుర్గా నినాదాలతో ముందుకు సాగారు. భవానీలు తీసుకొచ్చిన జ్యోతులను ఆలయ ప్రాంగణంలో ఉంచి హారతి తీసుకుని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులయ్యారు. పురోహితులు రొంపిచర్ల గోపాలాచార్యులు, నాగ వెంకట లక్ష్మీనారాయణ, వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే చాలారు.
అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు. మా కొవ్వాడ గ్రామంలో మేము చేసి ఉన్నటువంటి మా ఊళ్ళమ్మ పెద్దిండ్లమ్మ కనకదుర్గమ్మ అమ్మవారి కాలం నుండి 41 రోజులు మండల దీక్ష అవలంబించి ఈ రోజున భవానీలందరూ కూడా జ్యోతి ప్రదర్శన అనేటువంటి గ్రామ ప్రదర్శన జ్యోతి రూపంగా తిరగడం జరుగుతుంది. కొంచెంసేపట్లో మరలా జ్యోతులన్నింటినీ కూడా తీసుకెళ్ళి అమ్మవారి యొక్క సన్నిధిలో ఉంచేసి అమ్మవారి యొక్క హారతి తీసుకుని అమ్మవారి కృపాకటాక్షానికి పాత్రలవుతాం. 14వ తారీఖున భవానీలందరికీ కూడా అక్కడ చండీ యాగ దర్శనం కాబట్టి ఇరుముళ్ళు కట్టడం జరుగుద్ది. ఈ జ్యోతి ప్రదర్శన అనేటువంటిది విజయవాడలో జరిగిన తర్వాత మరుసటి రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మాలలు వేసుకుని భవానీలందరూ కూడా ఈ జ్యోతి ప్రదర్శన అనేటువంటి చేయడం జరుగుతుంది. ఈ రోజున అదేవిధంగా ఆ యొక్క అమ్మవారి కరుణాకళ చంపచల గోపాలాచార్యుల గారి ఆధ్వర్యంలో నాగవేణి లక్ష్మీనారాయణ వేణుగోపాలాచార్యులు గారి యొక్క దర్శకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా రావడం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ జ్యోతి ప్రదర్శన అనేటువంటిది ఎందువలన అమ్మవారు జ్యోతి స్వరూపిణి, అందువల్ల జ్యోతిని గ్రామంలో తిప్పినట్లయితే అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతో ఉండి అమ్మవారికి ఒక పాత్రలు అవుతారనే ఉద్దేశంతో ఈ అమ్మవారి యొక్క దీక్షణ భూమిని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు అందరి మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ హనుమద్ వ్రత మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం శ్రీ సువర్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం అఖండ సమారాధన నిర్వహించారు. భక్తులు దాతల సహకారంతో ప్రతి సంవత్సరం హనుమద్ వ్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. తలంబ్రాక్షలు వేసుకుని పాల్గొని తెప్పించుకుని అందరూ కూడా స్వామివారి చేతులు వారికి అందజేయండమ్మా. అయ్యప్ప తలంబ్రాక్షలు ఆలయంలో వేస్తే ఆలయంలో వెళ్ళిపోయాడు. అయ్యప్ప ఆంజనేశ్వరంలో గౌరవం తెలిపాడు. ఎవరు తలంబ్రాక్షలు పాల్గొని పెట్టించుకోగలమ్మా. అమ్మా అందరూ కూడా స్వామివారిని దర్శించి తలంబ్రాక్షలు వేసుకుని అందరూ కూడా భోజనానికి వెళ్ళండి. పేరమ్మా లక్ష్మీ చల్లాయమ్మ నాగవల్లి వేళ పేరంటాండ్లు పాడరే పెండ్లి వేళ సారి సారి నిద్దరికి సంతోష వేళ. ఉపాధ్యాయ క్రీడోత్సవాలు కాళ్ల మండల పరిధిలో ఘనంగా నిర్వహించడం హర్షణీయమని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ఎస్ ఎన్బిఎల్ నారాయణ అన్నారు. శనివారం కోపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కాళ్ల మండల ఉపాధ్యాయుల ఆటల పోటీల్లో భాగంగా మహిళలకు త్రోబాల్, పురుషులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ఎస్ ఎన్బిఎల్ నారాయణ పాల్గొని విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి శ్రీనివాసరావు, పి యేసుదాసు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె నిర్మలాదేవి, కాళ్ల ఉపాధ్యాయులు స్వామి, జానకి రామరాజు, కలికిమూర్తి, సత్యశ్రీ, పిఈటీలు తదితరులు పాల్గొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడా బోధనలోనే కాకుండా కొంత కల్చరల్ యాక్టివిటీస్ లేకపోతే గేమ్స్ అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మండల స్థాయిలోని, డివిజనల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో క్రికెట్ మేల్ టీచర్స్ కి, అలాగే త్రోబాల్ అన్నది ఫిమేల్ టీచర్స్ కి కండక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో ఈ పోటీలు నిర్వహించి మన ఉపాధ్యాయుల్లో ఒక క్రీడా స్ఫూర్తిని నింపాలి. నిత్యం బోధనలతో తలమునకలై ఉంటున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకి రిక్రియేషన్ అన్నది ఉండాలనే ఉద్దేశంతో ఈ రకమైన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు నిర్వహించడం వల్ల టీచర్స్ లో ఒక మంచి సౌహృద వాతావరణం, అలాగే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు కోపల్లి స్కూల్స్ లో జెంట్ టీచర్స్ కి క్రికెట్, లేడీ టీచర్స్ కి త్రోబాల్ నిర్వహించడం జరిగింది. చక్కని ఏర్పాట్లు చేసి ఈ గేమ్స్ అనేవి మా డిఓ గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుని టీచర్స్ అంతా ఉత్సాహంగా పాల్గొని ఈ గేమ్స్ అనేవి విజయవంతంగా నిర్వహించాము. రేపు జిల్లా స్థాయిలో జరిగే దాంట్లో కూడా మేము గెలుస్తామనే నమ్మకం చాలా దృఢంగా ఉంది. మా ప్లేయర్స్ టీచర్స్ చాలా చక్కగా ఆడుతున్నారు కాబట్టి ఆ విధంగా కూడా జిల్లాలో జరిగే గేమ్స్ లో కూడా విజయం సాధించి మా కాళ్ళ మండలాన్ని ప్రత్యేకంగా నిలబెడతారని కోరుకుంటూ, ఇలాంటి గేమ్స్ అనేవి అప్పుడప్పుడు కండక్ట్ చేయడం వల్ల నిరంతరం క్లాస్ రూముల్లో తలమునకనై ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా ఇది ఒక చక్కని స్ఫూర్తినిస్తూ, అలాగే వారికి శారీరకంగాను మానసికంగాను ఎంతో దృఢంగా ఉండటానికి అవకాశం కలిగిస్తుంది. ఎప్పుడైతే టీచర్స్ స్కూల్లో పాఠాలు బాగా చెప్తారో వాళ్ళు ప్లే గ్రౌండ్ లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. పాఠాలు చెప్పడమే కాకుండా ప్లే గ్రౌండ్ లోకి వచ్చి వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుందో, ముఖ్యమంత్రి వర్యులు కానీ, విద్యాశాఖ మంత్రి వర్యులు కానీ, లేదా కమిషనర్ గారు కానీ ఏదైతే కోరుకున్నారో టీచర్స్ అందరూ సరదాగా ఆ ఒత్తిడి నుంచి బయటపడి కొంత రిక్రియేషన్ ఉండాలి, దాన్ని మనం సక్సెస్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం సార్. శ్రీ ఉమా సోమేశ్వర వర్కర్స్ అసోసియేషన్, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వర్కర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో భీమవరం ఆల్ వర్కర్స్ అసోసియేషన్ కు 2026-2028 సంవత్సరాలకు గాను కన్వీనర్ గా నియమితులైన బొండా రాంబాబును గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర పార్క్ ఆరున్నలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లం రఘుబాబు, గౌరవ అధ్యక్షులు చవాకుల శంకరం, కోశాధికారి సుంకర నరేష్ నాయుడు, జాలీవాకరు కట్ట రాఘవులు, జేడి శ్రీనివాస్, మోపిదేవి సత్యనారాయణ, పురుషోత్తపు అర్జునరావు, బొబిలిశెట్టి సోంబాబు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కోట్ల నాని, తమ్మన్న తదితరులు పాల్గొన్నారు. చాలా విశాలమైంది, చాలా మంచిది. ఎవరినైనా సరే చాలా చక్కగా అన్నాన్ని పిలిచి నోరారా పిలిచి ప్రేమతో ఆయన చేయటం జరుగుతుంది. ఇటీవల మార్నింగ్ కాఫీ క్లబ్ కి వీళ్ళందరికీ నోటికి కాసి అందించే ఒక వ్యక్తి హఠాన్మరణం చెందితే వారి కుటుంబానికి కూడా మా అసోసియేషన్ ఉందని ధైర్యాన్ని ఇచ్చి సహాయపడిన వ్యక్తిలో మన కన్వీనర్ అయిన బొండా రాంబాబు గారు ఒకరు. ఆ అసోసియేషన్ కూడా అభినందనలు అలాగా ఎంతో ఆప్యాయంగా సోదరుడు ఆ రాంబాబు అయితే మరి వీళ్ళు ఈ కొత్తగా వచ్చిన బాడీ భవిష్యత్తులో మన క్లబ్లన్నిటి కొన్ని ఇన్యాక్టివ్ క్లబ్ వల్ల అన్నీ కూడా ఎన్ని చేయించి వాళ్ళన్నీ యాక్టివిటీస్ చేసి అలాగే మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే ఇద్దరు కూడా బాధల ర్యాలీలు చాలాసార్లు చేయడం లేదు. 2 సార్లు సంరక్షణ, 2 సార్లు చేసలే రామరామ ఆధ్వర్యంలో అలాగే చాలా సక్సెస్ అయిన అప్పుడు. అలాగే మరి భవిష్యత్తులో కూడా మంచి మార్గాలు ర్యాలీలు పెట్టాలి. మెడికల్ క్యాంపులో కండక్ట్ చేసి క్లబ్లో యాక్టివ్ అయ్యేలాగా ఎక్సైజ్ తీసుకుని మరి మన దేవరానికి మంచి తీసుకొస్తారని అనేది మనం గత 5 సంవత్సరాల క్రితం మనం ఏర్పాటు చేసుకున్నాక మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే కనుక ఇక్కడ మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వచ్చి ఏమండి మేము ఇలాగా కైకలను కట్టాలనుకుంటున్నాం, ఈ ఉమా సోమేశ్వర చేయండి అని అంటే కనుక జనం మనకి మా ఉంటే కొంతమంది గ్యాస్ అదే కనుక ఆల్ వర్కర్స్ ఉంటే కనుక సుమారు ఒక 500 మంది అవుతారు. భీమవరంలో ఉన్న 16 సంఘాలు ఐక్యంగా ఉన్నాయి అనే విషయం కూడా మనకి భీమవరం ప్రజలకి తెలియపరచడానికి బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ ఆల్ వర్కర్స్ అసోసియేషన్ తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లోనూ బాగా యాక్టివిటీ చేసి
వివిధ సేవా కార్యక్రమాలు మన అందరం కలిపి 16 సంఘాలు కలిపి మనం చేసి మనం భీమవరపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతులు జిల్లాలోను రాష్ట్రంలోనూ తెచ్చే విధంగా మనం అందరం పాటుపడతామని, అందుకు మీ ఉమాసోమేశ్వర సంఘం కూడా మాకు ఎలమేళలా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి రోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటుంది. చాలా బాగా చేస్తున్నారు, చాలా సంతోషం. ఎల్లవేళలా మీరు ఇలాగే ఆ శివుడు అనుగ్రహంతో మీరు ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆల్ వాకర్స్ అసోసియేషన్ కూడా చేదోడు వరకు ఉండాలని కోరుకుంటూ మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఆల్ వాకర్స్ ఉంటుందని మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని భీమవరం వన్ టౌన్ లో ఇండియన్ బ్యాంక్ రోడ్ లో వేంచేసి ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. ఉదయం స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించి భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించామని ఆలయ అర్చకులు వెలివెల రామకృష్ణ శివానందలు తెలియజేశారు. भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाय रुद्राय नीलकण्ठे द्रवतीशाय चतुष्पदी अष्टावधि नवपदे बभूवशे सहस्राक्षर परमेव्यो ॐ शान्तिः ఆరుద్రమాసం పురస్కరించుకుని భక్తుల సహాయ సహకారాలతో అలాగే ఆలయ ధర్మకర్త అయినటువంటి మెంటా పాసారిగా చూడడంతో ఎంతో అత్యంత వైభవంగా స్వామివారికి ఉదయకాల ఏకాభిషేకము మరియు అన్నంతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. కావున భక్తులందరూ స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందుకోరుచున్నాం. ఏ గ్రామంలో అయితే శివుడికి అన్నంతో అభిషేకం చేస్తారో ఆ గ్రామంలో దుర్భిక్ష నివారణ అయ్యి ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది అని ఎవరు అన్నాభిషేకం చూస్తారో అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా సుభిక్షం ఉండి అన్న వస్త్రాలకి లోటు లేకుండా సుఖశాంతులతో ఉంటారనేటువంటి వేద శాస్త్ర ప్రమాణం కాబట్టి ఇవాళ రోజున మన యొక్క ఆలయంలో స్వామివారికి అన్నాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఈ అన్నాభిషేక ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అన్నదానాల్లో కల్లా అన్నదానం మంచిది. అటువంటి అన్నదానం స్వామివారికి ఉదయం అభిషేకం అయిన తర్వాత మరి అన్న సూక్తంతో వేద బ్రాహ్మణులంతా కూడా అన్నాభిషేకం చేయడం, ఈ అన్నాభిషేకం చేయడం వల్ల జనరల్గా జాతకంలో ఏదైనా గ్రహదోషాలు ఉన్నట్లయితే మనం రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం. కానీ క్రమం తప్పకుండా ఎవరైతే ఈ అన్నదానం చేస్తారో వాళ్ళకి ఏ రకమైనటువంటి గ్రహదోషాలు కూడా వాళ్ళకు వర్తించవని చెప్పి మరి శాస్త్రం చెబుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా అందరూ కూడా తోచిన బట్టికి అన్నదానం చేస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని
మరింత వ్యాపింపజేయాలని చెప్పి కోరుకుంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో భీమవరం సిగ్నీ స్కూల్లో హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ బాలికల మీద మహిళల మీద హింస పెరిగిపోయిందని, దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, యువత మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, వీటిని అరికట్టడం వలన మహిళల మీద జరిగే దాడులు తగ్గుతాయని, వీటిని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎం సరోజిని, సిగ్నీ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జ్యోతి హరిసింగ్, ఉపాధ్యాయులు హిమ, అనిత, ఉషారాణి, శాంతిప్రియ, మేరీ, భవానీ, లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు. ద్వారా మహిళా సమస్యల మీద, బాలబాలికలకి ఏమైనా సమస్యలున్నా వారి హక్కుల గురించి, వారి యొక్క పౌష్టిక ఆహారం గురించి, ఇలా ప్రతి విషయం మీద కూడా మేము పనిచేస్తూ ఉంటాం అన్నమాట. అయితే నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా హింసా వ్యతిరేక దినోత్సవం అనే కార్యక్రమం ద్వారా ప్రతి కాలేజీకి, ప్రతి స్కూల్కి వెళ్ళి మేము సెమినార్స్ చేస్తున్నాం. ఎందుకని అంటే ఇప్పుడు మహిళల మీద ఎక్కువగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, బాలికలకి కూడా సేఫ్టీ లేదు, చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? కాబట్టి మనం ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, మన సేఫ్టీ ఎవరి ఆధ్వర్యంలో ఉంది, విద్యార్థులుగా మన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలంటే మనం ఏం చేయాలి అనే విషయాల మీద మేము మాట్లాడుతూ ప్రతి సెమినార్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ ఆధ్వర్యంలో నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు హింసా వ్యతిరేక దినోత్సవాలు జరుపుతున్నాం. ఈ రోజున సమాజంలో బాలికల మీద కానీ, మహిళల మీద కానీ హింస అనేది నిర్దాక్షిణ్యంగా చాలా దారుణంగా పెరిగిపోయింది. వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు చాలా ఆలస్యంగా చేస్తున్నాయి. ఈ రోజున సమాజంలో మహిళ అనేసరికి ఒక వస్తువుగానే, ఒక యంత్రంగానే చూస్తున్నారు తప్ప ఈ సమాజంలో సగభాగంగా మహిళల్ని చూడటం లేదు. ఖచ్చితంగా బాలికల మీద, మహిళల మీద జరిగే అత్యాచారాలు కానీ అరికట్టాలని చెప్పి 5వ మహిళా సంఘంగా మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. ఈ అన్నిటిని అరికట్టాలంటే ఖచ్చితంగా గంజాయి, మత్తు పదార్థాలను అరికట్టాలి. ఈ రోజున నెల్లూరు జిల్లాలో పెంచిలయ్య అనే ఒక ప్రజా నాట్య మండలి కళాకారుణ్ణి మద్యాన్ని తాగొద్దు, గంజాయిని తాగొద్దు అని చెప్తున్నందుకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య నరికి చంపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ రోజున అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరిని కూడా ఇలా హత్యా రాజకీయాలు కనుక ముందుకొచ్చినట్లయితే ఈ సమాజంలో మంచి అనేది పక్కకు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాలికల మీద, మహిళల మీద జరిగే హింసని అరికట్టాలని చెప్పి 5వ మేము ఏదైతే 15 రోజులు పోరాట కార్యక్రమాలు చేస్తున్నామో ఈ అన్నిటినీ కూడా ప్రజలందరూ ఎంతో ఆదరిస్తున్నారు. ప్రతి స్కూళ్లలోనూ, ప్రతి కాలేజీల్లోనూ ఆడపిల్లలకి, మగపిల్లలకి అవేర్నెస్ కార్యక్రమాలు కానీ, సెమినార్లు కానీ మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాలో గనక మద్యాన్ని అరికట్టాలి, అలాగే మత్తు పదార్థాలు, గంజాయిని అరికట్టాలి, బాలికల మీద, మహిళల మీద జరిగే దాడులు అరికట్టాలి. వీటి కోసం సరైన చట్టాలను తీసుకొచ్చి ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి 5వ మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చినామిరంలో శ్రీ స్వామి యోగీశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, హాజరైన ప్రజాప్రతినిధులు. భీమవరంలో డయాలసిస్ పేషెంట్లకు ఉచిత డయాలసిస్ చికిత్స అందించేందుకు అత్యాధునిక డయాలసిస్ యంత్రాలతో కూడిన 10 బెడ్ల ప్రత్యేక సెంటర్ 6 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. డయాలసిస్ సెంటర్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. పాలకోడేరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాక. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేయాలన్నదే ప్రాపర్టీస్ బజార్ లక్ష్యం. కాకినాడలో నిర్వహించిన మెగా ప్రాపర్టీ షోలో ప్రాపర్టీస్ బజార్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.